ఎన్నికల్లో ఓటమి భయంతో కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అధికారం కోల్పోయిన బాధలో రంగుల కమలాకర్ మతి భ్రమించి తమపై ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు విమర్శించారు. డబ్బుల కోసం అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా బండి సంజయ్ గంగుల కమలాకర్ ఆరోపించడాన్ని ఆదివారం పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముక్త కంఠంతో ఖండించారు. మోడీ చంద్రశేఖర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో తమ డివిజన్లో అభివృద్ధికి నోచుకోలేదని, భవిష్యత్తులో చేస్తారనే నమ్మకం కూడా లేక తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా చేరామన్నారు. ఎన్నికల సందర్భంగా ఇతర పార్టీల నుండి బీజేపీలోకి చేర్చుకున్న బండి సంజయ్ అప్పుడు వారికి ఎంత డబ్బిచ్చి కొనుగోలు చేశారో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. దయచేసి డబ్బుల గురించి మాట్లాడడం డబ్బుంటేనే కదండి మీ కాంగ్రెస్ పార్టీ ఎంత ఉండేది ప్రచారం చేసిన మీరే. అటువంటి మీరు కేవలం మమ్మల్ని అనవసరంగా మీరు చెప్పాల్సి మీ ప్రతిష్ట గురించి మాట్లాడాలనుకుంటే మున్సిపల్ కార్మికుల 20 మరియు పూల ప్రశాంత్ గారు మరియు సీనియర్ వెంకట యాదవ్ గారు మరియు బుచ్చిరెడ్డి గారు మరియు బొమ్మన్న గారు మరియు పద్మాకర్ కన్నకరా గారు, కమలాకర్ రెడ్డి గారు మరియు అంజన్ కుమార్ గారు మరియు ఆంజనేయ గారు, పైన ఉన్న నాయకులందరికీ మరియు ప్రెస్ మిత్రులకు గుడ్ ఆఫ్టర్నూన్. గత 2 రోజుల ముందు మేము స్థానిక మంత్రివర్యులు ప్రభాకర్ అన్న మరియు పార్లమెంట్ అభ్యర్థి రాజేంద్రరావు గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మేము కరీంనగర్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానిపై స్థానిక పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ బండి సంజయ్ కుమార్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే మరియు కొందరు మా మీద కామెంట్స్ చేయడం జరిగింది. నేను ఒక విషయం చెప్తున్నా, బండి సంజయ్ గారికి ఎండకు మత్తు భ్రమించినట్లున్నది. ఆయనకు ఎలక్షన్ వస్తే మరియు ఎండాకాలం వస్తే కొంచెం మత్తు భ్రమిస్తుంది మైండ్. ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు మా గురించి. ఆయన కూడా ఒక కార్పొరేటరే మాతో సహా. మరి ఆయన మా గురించి కూడా ఆయనకు బాగా తెలుసు. ఒక కార్పొరేటర్ను కొనాలంటే 20 లక్షల రూపాయలు ఇచ్చి కార్పొరేటర్ కొనాలని ఒక సభలో చెప్పడం జరిగింది. మరి సజాన మీరు కూడా గత అసెంబ్లీ ఎలక్షన్లో కరీంనగర్ శాసనసభ్యులు ముఖ్య అనుచరుడు మాజీ డిప్యూటీ మేయర్ ఎన్ని లక్షలు ఇచ్చుకున్నారు మీరు? కొత్తపల్లి కౌన్సిలర్లను మాజీ ఇక పెద్ద మనుషులు 4 కౌన్సిలర్లు ఎన్ని లక్షలు ఇచ్చుకున్నారు? మరి నీకు గుర్తు లేదా? ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేటర్ కొనాలంటే పైసలు అవసరం లేదు. మా ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసా? మా డివిజన్లు అభివృద్ధి చేసుకోవడమే మా ప్రాబ్లం. మా ప్రజలకు మేము ఎలా న్యాయం చేయాలి? ఏమన్నా సంక్షేమ పథకాలు వస్తే గవర్నమెంట్ తరఫున మా ప్రజలకు ఇప్పాలని మాకు కోరుకుంటుంది. నీకు కూడా తెలుసు, నువ్వు కూడా కార్పొరేట్ చేసినావు, నువ్వు 2 సార్లు కార్పొరేట్ చేసినావు, కానీ మరి ఎమ్మెల్యే 2 సార్లు కార్పొరేట్ చేసినావు. మరి మేము ఎట్లా పోతాం అనుకుంటున్నాం? మీకు తెలియాలా? మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి. సజాన మీరు రాష్ట్ర అధ్యక్షులు చేశారు, ప్రజా సంగ్రామ యాత్ర పెట్టినాం, ఎన్ని కోట్లు చందా చేసినావు? ఎన్ని కోట్లు చందా చేస్తేనే నిన్ను రాష్ట్ర అధ్యక్షులు తీసేసాడు. మరి నువ్వు మాట్లాడాలా మా మీద? నీ గురించి మాట్లాడితే నువ్వు కరిమేళ నీకు ఓటు కూడా వేయరు. స్టాడీ ఏమన్నావా నీ గురించి? ఒక మతం అనే పదం జరిపితే నీ కరిమేళ ఎవరు ఓటు కూడా వేయరు. నీ దగ్గర ఉన్నది ఒక మతం. రాముని పేరు మీద ఓట్లు తప్పుకోవాలి, హిందూ ముస్లిమ్స్ గొడవెట్టేయాలి, ఓట్లు అడగాలి, ఓడాల జీవితం తలా చేయాలి. దయచేసి నువ్వు మా గురించి మాట్లాడేటప్పుడు నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో. 20 లక్షలు ఇచ్చి మేము ఉన్నామన్నావు కదా, అది నిరూపించు, చూద్దాం. అంతేకన్నా నువ్వు లాస్ట్ టైం మన స్థానిక
సంస్థ ఎలక్షన్ జరిగింది ఎమ్మెల్సీ. నీ కార్పొరేటర్లు, నువ్వు రాష్ట్ర అధ్యక్షుని ఉన్నావు, నీ కార్పొరేటర్లు ఎన్ని 2 లక్షల రూపాయలు తీసుకొని బీఆర్ఎస్ అభ్యర్థి భానుప్రసాద్ చేసిరా లేదా? ఒక్క విషయం చెప్పు. నువ్వే 2 లక్షల రూపాయలు ఇచ్చి బీజేపీ కార్పొరేటర్తో